యాత్ర కాదు మోకాళ్ళ యాత్ర చేసిన బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని సెటైర్ లేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. జిల్లాకు కరువు తెచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మిర్యాలగూడకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. మతాలను రెచ్చగొట్టి బీజేపీ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. గవర్నమెంట్ పడిపోతాం వీళ్ళంటారు. 64 మంది ఉన్నాం మేము. 45 వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళు. మేము రమ్మంటే మొత్తం 25 మంది ఇప్పుడే వస్తట్టు. వద్దురా బాబు మాకేమవుతుంది, ఇప్పుడు మీకు ఎట్లా ఓటు రావు, నువ్వు అయినా నువ్వు మీరే మాట్లాడుకోరు, మీకు మాకు అవసరం లేదని చెప్పి మేము చెప్తున్నాం. నేను ఒక్కనే అనుకుంటే 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు రేపు పొద్దున. నేను ఒకటే చెప్తున్నా వీళ్ళకు, మీకు క్లియర్గా చెప్తున్నా, కాంగ్రెస్ 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాదు, ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ. మీ పార్టీ కథమైంది, ఎట్లా బెయిల్ తెచ్చుకోవాలో చూసుకోరు. అందరు ఫ్యామిలీ పోయి ఢిల్లీలో కూర్చోరి, వాళ్ళని వీళ్ళని కాళ్ళు వేలు పట్టుకోరి. ఇవాళ అక్కడ బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్లు ఉన్నారు, టీఆర్ఎస్ క్యాండిడేట్లు ఉన్నారు భువనగిరిలో, నల్గొండలో. వీళ్ళు సర్పంచ్ పనికొస్తారు. వీళ్ళు బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు, ఒకసారి ఏదో గాలి వచ్చి ఎమ్మెల్యే అయ్యిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద. ఆయనకి డిపాజిట్ వస్తుందా? ఇక్కడ ఆయనకి డిపాజిట్ రాదు. ఈయన సర్పంచ్ కూడా గెలవడు. ఇక్కడ నల్గొండ అభ్యర్థి మొన్న ఆయన వాళ్ళ తమ్ముడిగా పోటీ చేసిన ఆయన ఎన్ని ఓట్లు వచ్చినాయి? నాకు వచ్చినంత మెజార్టీ అన్ని ఓట్లు కూడా రాలే. ఈయనంట ఈయన ఎంపీగా అవుతారంట. వాళ్ళ ఊళ్ళో పోయి సర్పంచ్ అయితే తెలుస్తుంది. ఇక బీజేపీ ఎప్పుడైతే మోడీ నిన్న మాట్లాడిన మాటలు, చేసిన మోసాలు 10 ఏళ్ళల్లో 2 కోట్ల ఉద్యోగాలు పోయినాయి, 10 లక్షల అకౌంట్ అని చెప్పి ఇవాళ హిందువులను రెచ్చగొడుతున్నాం. కూటమి గెలిస్తే హిందువుల ఆస్తులు తీసుకొని ముస్లింలు పంచిపెడతారని అంత పచ్చి అబద్ధంతో ఇవాళ హిందువులలో కూడా మోడీ మీద వ్యతిరేకత మొదలైంది. ఎంత ఓట్ల కోసం ఉన్నా సరే ఇట్లా జాతుల మధ్య మత ఘర్షణలు ఇచ్చే విధంగా ఈ విధంగా మాట్లాడడం తప్పని చెప్పి ప్రజలే అనుకుంటున్నారు. ఈ పార్టీ రేపైన బస్సు యాత్రని కట్టెపట్టుకొని వెళ్ళిన ఒక ముసలాయన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా జిల్లాన జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలూచిపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, పోతిరెడ్డిపాడు 80,000 క్యూసెక్స్కు తీసుకుపో, నువ్వు నేను తేల్పాండు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ నింపుతా అని చెప్పి నీ తెలివి లేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయినావు. ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు మొత్తం దక్షిణ తెలంగాణ. అందుకనే నీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్పాం, 4 సీట్లు పొట్టిన 2-3 వేలతో గెలిచినాం. అందులో మన జిల్లాకి చెందిన దరిద్రులు కూడా 3,000-4,000తో గెలిచిండు. 200-300 కోట్లు ఖర్చు పెట్టి. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తున్నా అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి 25 తారీఖు అమిత్ షా వస్తుండు, 26 తారీఖు నడ్డా వస్తుండు, 27 మోడీ వస్తుండు. ఎందుకంటే నార్త్ ఇండియాలో మన మొదటి ఫేజ్లో జరిగిన 104 ఎన్నికల్లో మాకున్న ఎగ్జిట్ పోల్ కానీ, మా పార్టీ కానీ, ఇతర సంస్థలు కానీ చెప్పింది ఏంటంటే, వాళ్ళ బీజేపీలో పోయినసారి కంటే సగం సీట్లు తగ్గిపోయినట్టు ఎగ్జిట్ పోల్ ఉంటుంది కదా. పోలింగ్ అయిపోయిన తర్వాత 100 సీట్లలో 30 సీట్లు దాటుతలేదు బీజేపీ. అందుకని సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టి ఆయన వాయిస్ పెంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే హిందువుల మెడలలో ఉన్న బంగారం వాళ్ళ ఆస్తులు ఉంచుకుపోయి ముస్లింలకు పంచి పెడతారని ఎవరైనా ప్రధానమంత్రి మాట్లాడతారు? ఎవరైనా? దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.